అయితే రాధారాణి అంటుంది, మేము అలసిపోయాం, మేము వరసాన తిరిగి వెళ్ళిపోవాలి అని. ఆమె మనసును అర్థం చేసుకున్న కృష్ణుడు తన మురళితో నేలపై ఒక రంధ్రము చేసి దానిని తన వేణువు నుండి వచ్చిన నీటితో నింపాడు. ఆ విధంగా ఏర్పడిన కుసుమ సరోవరంలో కృష్ణుడు పూలను శుభ్రము చేసి రాధారాణి యొక్క జడను అల్లి పూలతో అలంకరించెను. ఈ విధముగా వెనుకనున్న కృష్ణుని తన చేతి అద్దములో చూస్తున్న రాధారాణి పరమ ఆనందంని పొందెను. తన అలంకారమును అయిన తర్వాత రాధారాణి కృష్ణుడితో ఇలా పలికెను, గోపికలందరూ తమ గొబ్బెళ్లకు అలంకరించుటకు వరసానకు వెళ్ళిపోయారు. మేము వెనకనే ఉండిపోయాము. మేము మా గొబ్బెలను ఎలా అలంకరించగలము? మీరు మిగిలిన వారి గొబ్బెలను దర్శించండి. కృష్ణుడు పలికెను, నేను మీ గొబ్బెలను అలంకరిస్తాను అని అంటాడు.